నీట్ అక్రమాలకు సంబంధించి సుప్రీంకోర్టు ఎన్టీఏపై సీరియస్ అయింది. ఈ పరీక్షల నిర్వహణలో 0.001% లోపాలను కూడా సహించేదే లేదని హెచ్చరించింది. నీట్ అక్రమాలపై విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. పరీక్షలను సమర్థంగా లోపరహితంగా నిర్వహించాల్సిన బాధ్యత ఎన్టీఏపై ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ విషయంలో నిజాయితీ నిబద్ధతతో వ్యవహరించాలని, తప్పు జరిగినట్లయితే ఒప్పుకోవాలని సూచించింది. తప్పులను సరిదిద్దే చర్యలను వెంటనే చేపడితే విద్యార్థులకు ఏజెన్సీపై నమ్మకం ఏర్పడుతుందని పేర్కొంది. నీట్ పరీక్షను రద్దు చేయాలని కోరుతూ విద్యావేత్త నితిన్ విజయ్ వేసిన పిటిషన్ను కూడా సుప్రీం ధర్మాసనం విచారించింది. నీట్ అక్రమాలపై దాఖలైన పిటిషన్లు విచారించిన జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ ఎస్వి భట్టి ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి నోటీసులు జారీ చేసింది. 2 వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. ఈ విషయంపై పూర్తి స్థాయి దర్యాప్తు జరగాల్సి ఉందని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను జూలై 8కి వాయిదా వేసింది. నీట్ అక్రమాలకు సంబంధించి సుప్రీంకోర్టు ఎన్డీఏపై సీరియస్ అయింది. ఈ పరీక్షల నిర్వహణలో 0.001% లోపాలను కూడా సహించేది లేదని హెచ్చరించింది. నీట్ అక్రమాలపై విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. పరీక్షలను సమర్థంగా లోపరహితంగా నిర్వహించాల్సిన బాధ్యత ఎన్టీఏపై ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది.